ఈ ఎండల్లో చల్లగా చిల్లవ్వాలంటే ఈ టేస్టీ ఫ్రూట్ సలాడ్ చల్లగా తినాల్సిందేనండి. చాలా సింపుల్ రెసిపీ అండి. చూద్దరొచ్చేయండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు గిన్నెలో వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని 50 ml పాలు కొద్దిగా వేసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి, పూర్తిగా ఇలాగా కరిగేలాగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరిగేలేదో చూద్దాం. ఇప్పుడు ఈ మరిగిన పాలు వేరే గిన్నెలోకి మార్చుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ 4 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని అది కరిగేదాకా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడి మొత్తం తగ్గాక 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకొని క్రష్ చేసేసుకోవాలి. నేనైతే ఆల్మండ్, కాజు, పిస్తా తీసుకున్నాను. మీకు కావాలంటే డేట్స్ కానీ వాల్నట్స్ కానీ ఇంకేమన్నా తీసుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్లో తీసుకున్న కస్టర్డ్ ఎంతో చిక్కపడిందో. ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని యాపిల్ ముక్కలు, బనానా, ఆరెంజ్, కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయండి, అందుకనే వేశాను. మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అంతేనండి, టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. దీని మీద డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసుకొని తింటే ఆహా!